తండ్రి ఏడవకూడదు, కన్నీళ్ళు వదలొద్దాడు. ఎందుకు తెలుసా? ఆ జీవి విపరీతమైన దాహంతో ఉంటాడు. కన్నీళ్లు తాగేసట ప్రమాదం. కన్నీళ్ళు అతనికి అనారోగ్యం చేస్తాయి. ప్రేత ఆరోగ్యం వేరు, మన ఆరోగ్యం వేరండి. కన్నీళ్లు కార్చకూడదు. పెద్ద కొడుకు చాలా ధైర్యంగా ఉండాలి. అందుకే మన సంప్రదాయంలో గొప్పతనం గమనించండి. ఎవరైనా పెద్ద కొడుకు కర్మ చేస్తుంటే మీరు గమనించండి, 30 సార్లు స్నానం చేయాలమ్మా. నా తండ్రికి నా తల్లికి నేను చేసి చెబుతున్నాను. 30 సార్లు, రోజుకో 30 సార్లు స్నానం మామూలుగా ఉండదండి. ఉదకము స్పృష్ట అవధారయ, మునుగు తేలు, ఇదో గొడవ. ఇన్నిసార్లు స్నానం చేసినా సరే ఆశ్చర్యకరంగా నేను చాలా చోట్ల జరిగినవి చూశాను. పెద్ద కొడుకు రొంప చేయలేదు, దగ్గు రాలేదు. అది పితృదేవతల అనుగ్రహానికి ప్రత్యక్ష ఉదాహరణ. అక్కడ ప్రేతాన్ని కూడా ఒక బొమ్మరాయిని తీసుకొచ్చి బొట్టనవేల ఆకారంలో ఉండేది. ఉదకమా బోరయ అని 3 చెంబులు నీళ్లు పోయించేస్తారు. ఇంత బొమ్మరాయికి అన్ని నీళ్ళు ఎందుకంటే వాడు దాహంతో చస్తున్నాడు.